హాయ్ అండి, వెల్కమ్ టు ధన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఆలు కర్రీ చేసుకుందాం. ఆలు కర్రీనా అంటారా? కొంచెం యూనిక్గా చేసి చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చాలా సింపుల్ రెసిపీ. యూనిక్ అని చెప్పాను, ఏంటని ఆలోచిస్తున్నారా? మనం ఆలు ఎంత తీసుకుంటామో క్యారెట్ కూడా అంత తీసుకోవాలి. అన్నీ చిన్న చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ 1 ఆనియన్ కూడా చాప్ చేసి పెట్టుకోండి. ముందుగా ఆయిల్లో ఆనియన్ వేసుకొని కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అది ఫ్రై అయిన తర్వాత మన క్యారెట్, ఆలు కూడా వేసేసుకోండి. అవి బాగా మగ్గించాలి. పిల్లలు క్యారెట్ తినడం చాలా మంచిది కదా. ఇలా క్యారెట్ని, ఆలుని మిక్స్ చేసి వాళ్ళకి ఫ్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇది డ్రై కోకోనట్ పౌడర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. కొంచెం రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాను. కర్రీస్లో యూస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. 2 స్పూన్స్ కోకోనట్ పౌడర్ తీసుకున్నాను, 1 స్పూన్ కారం తీసుకున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం కర్రీ అయిపోతుంది అన్న టైంలోనే వేసుకోవాలి, లేదా అడుగు పట్టేస్తుంది. సో మన కర్రీ రెడీ అయిపోయింది కదా, చూడండి ఆయిల్ కూడా బాగా తేలింది. ఇప్పుడు మన కర్రీని డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇలాంటి రెసిపీస్ మన లంచ్ బాక్స్కి చాలా ఈజీగా అయిపోతాయి. సో ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.